అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఆర్కే రోజా రీసెంట్ గా ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇదే, ఒకసారి మీరు చూడండి. ఇదంతా కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో ఖర్చులు తగ్గించాలి, భారతదేశం ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇబ్బందులు పడబోతుంది ఆయన చెప్పడం, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రంలో ఉండే జనాలు కూడా దాన్ని ఆలోచించడం, ఖచ్చితంగా దాన్ని అవలంబించడం కూడా జరగబోతా ఉంది. అయితే ఇక్కడ ఆర్కే రోజా పెట్టేటువంటి పోస్ట్ దేనికి సంబంధించింది అంటే, మహానాడు కార్యక్రమం నెల్లూరు జిల్లాలోని ప్రశాంతి రెడ్డి గారికి సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గంలో కూడా మహానాడు ఏర్పాట్లని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం నాయకులందరూ కూడా శరవేగంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మహానాడు ఎందుకంత క్రేజ్ ఉంటుంది, అసలు మహానాడు అంటే ఏంటో చెప్పి ఈవిడ గురించి మనం మాట్లాడదాం. 1923 మే 28 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు జన్మించారు. 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే దానికి ప్రాముఖ్యంగా చెప్పుకునే కారణం ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు దళం. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు చేసే త్యాగాలు, తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళు వేసేటువంటి అడుగుని ముందు పెట్టుకుని వాళ్ళందరినీ ఒక చోట అనుసంధానం చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపాలి అని నిండుగా చేసే పండగే మహానాడు కార్యక్రమం. 4 దశాబ్దాల కాలం పాటు ప్రతి ఏటా ఈ పండుగని లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఉండగా, కోట్లాది మంది కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, వర్గాలు పరోక్షంగా కోట్లాది మంది వీక్షిస్తూ ఉండగా చేసే అంగరంగ వైభవమైనటువంటి పండగే మహానాడు పండగ. మహానాడు కార్యక్రమం అంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఒక ఆశ కాదు. మహానాడు కార్యక్రమానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలి అన్న తెలుగుదేశం కార్యకర్తది ఆశ మాత్రం కాదు, ఆశయం కూడా. అంత గొప్ప కార్యక్రమం మహానాడు. ఇలాంటి మహానాడు కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఏ పార్టీకి కూడా ఇలాంటి ఒక కార్యక్రమం కార్యకర్తల కోసం సృష్టించబడింది అంటే ఎవ్వరూ నమ్మరు. అది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పండగ తప్ప మరి ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా ఇలాంటి పండగ లేదు అని మీరు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ విషయం మీకు తెలియాలి కాబట్టి చెప్పాను. అయితే ఇలాంటి పండుగని నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉంటే అక్కడ అంటే ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఏదో లక్షలాదిగా తరలి వస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా కోసాలు కదిలిపోతాయని ఆర్కే రోజా ఎక్కడైతే భయపడిందో దాన్ని తట్టుకోలేక మోడీ గారు పిలుపుని అడ్డు పెట్టుకొని ఒక ట్వీట్ చేసింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇగో ఈవిడే చక్కగా నవ్వుతుంది చూసారా, ఈవిడ పేరేనండి ఆర్కే రోజా గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీజిల్, పెట్రోలు వంటి ఇంధన వినియోగాన్ని తగ్గించాలని సదుద్దేశంతో పిలుపునిచ్చిన నేపథ్యంలో మన ఎన్సీబీఎన్ గారు 4 వాహనాలకు, నారా లోకేష్ గారు 2 వాహనాలకు తమ కాన్వాయ్ను కుదించుకున్నామని ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, టీవీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆర్కే రోజా చెప్తుంది. ఇదంతా కూడా ఇక్కడ ఆర్కే రోజా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏది వాళ్ళ కాన్వాయిలు తగ్గించారు, ఖర్చులు తగ్గించారు అని ఏదైతే వాళ్ళు చేశారో అది వాళ్ళు చెప్పారా? వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నువ్వు చెప్తున్నావు. మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు వివిధ శాఖలకి మంత్రి, ఆయన నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, దాంతోపాటు మంగళగిరి ఎమ్మెల్యే. అలాంటి వాళ్ళు ఏ పని చేసినా కూడా సోషల్ మీడియా కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, వాటన్నిటిని కూడా వాళ్ళు వీడియోల రూపంలో కానీ లేకపోతే ఆర్టికల్ రూపంలో కానీ ప్రచురిస్తారు. అలాంటి దానికి విస్తృతంగా ప్రచారం చేసేది ఏముంటుంది ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంటున్నావు. విస్తృతంగా ప్రచారం చేయడం అంటే ఏంటో తెలుసా? ఆర్కే రోజా కదిరి నుంచి గొడ్డలు తెప్పించి 4 మనుషులను పెట్టించి మంచి చెబుతున్న బాబాయిని తెగ నరికించి ఆ వార్తని సొంత ఛానల్లో, సొంత పత్రికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని అబద్ధపు ప్రచారాలు రాసినారు చూసావా? దాన్నే విస్తృత ప్రచారం అంటారు. సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని సొంత సోషల్ మీడియాలో దుర్భాషలాడించి చక్కర్లు కొట్టించారు చూసావా ఆర్కే రోజా? దాన్ని విస్తృత ప్రచారం అంటారు. సొంత అమ్మ జగన్మోహన్ రెడ్డి గురించి ఏ వాస్తవం చెప్పినా వెంటనే దాని పద్ధతిని మార్చి సొంత తల్లి మీదే దారుణంగా మాట్లాడించేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు చూసావా? దాన్ని విస్తృత ప్రచారం చేయడం అంటారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొచ్చినా, పెట్టుబడులు తీసుకొచ్చినా ఇవన్నీ మా హయాంలోనే వచ్చినవి, మీరు చేసింది ఏముంది అని తప్పుడు వార్తలు రాస్తూ అటు ఇటు తిప్పుతున్నారు చూసావా?
దాన్ని రోజా విస్తృత ప్రచారం అంటారు, దాన్ని రోజా ప్రజల దృష్టిలో విచారం అంటారు. ఇదే ఉంది ఇక్కడ. ఎస్, వాళ్ళు కాన్వాయిలు తగ్గించుకున్నారు, ఖర్చులు తగ్గించుకున్నారు. అది జనాలకి తెలియాలి కదా, జనాలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కదా. మరి నువ్వు కారులో పోతున్నా, ఫ్లైట్ లో పోతున్నా, కూర వండుకుంటున్నా, నిద్రపోతున్నా, ఎలా కెమెరా పెట్టుకొని గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే అంటే కేవలం నీ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, హ్యాపీ సంక్రాంతిలకు మాత్రం పబ్లిసిటీ కావాలా? నేను చెప్పింది కాదు ఇది. నీ సోషల్ మీడియాలో నీ టిక్ మార్కులో నువ్వు పెట్టిన వీడియోల్లోనే నువ్వు గుడ్ మార్నింగ్లు, సంక్రాంతులు, హ్యాపీ సండేలు, గుడ్ ఈవినింగ్లు చెప్పంగా లేనిది వాళ్ళు కాన్వాయిలు, ఖర్చులు తగ్గించుకుంటారన్నప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ గా జనాలు తీసుకోవడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి నాయకుడే ఇలా ఉన్నాడు అంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలని జనాలకి అర్థమయ్యేలా ఉండడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యన ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆర్కే రోజా వాటిని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అప్పుడెప్పుడు కరోనా టైంలో ఆవకాయలు, మామిడికాయలు తీసుకొని వచ్చి వాటిని 2 భాగాలుగా కొట్టి ఏదో పెట్టావు, ఏదో ఊరగాయ అట్ట పెట్టాలా అన్నావు. ఊరగాయల గురించి నువ్వు చెప్పగలేంది ఊరేగింపుగా వెళ్ళే కాన్వాయిలు పక్కన పెట్టని చెప్పడం తప్పే ఉంది ఆర్కే రోజా? ఎవరో సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకున్నావు, వాళ్ళకే పంగా పట్టాలా, ఏది వెయ్యాలో ఏది వేయకూడదో తెలియదు. మేడం ఈ రోజు ఏమేమంటావు అనగానే ఏదో ఒకటి వేసిండి అంటావు, వాళ్ళకి నచ్చింది వేసేస్తారు. కనీసం నువ్వు చదువుకున్నావా? లేదు. ఇక్కడేమో రాశారు, అదన్నా చదువుకోవాలి కదా. ఇక్కడ చూడండి ప్రజలారా, కొంచెం ఆవేశంగా ఉన్నాను, ఏమనుకోబాకండి. అయితే అదే సమయంలో కేవలం రాజకీయ ప్రత్యర్థులైన వైఎస్ జగన్ గారు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీపై విమర్శలు చేయడానికి నిర్వహిస్తున్న మహానాడుకు అయ్యే భారీ ఖర్చుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్కే రోజా చాలా బేసిక్గా రాశావు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే ఈరోజు మహానాడు కార్యక్రమం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని ప్రజలే తిడుతున్నారు. 151 నుంచి 5 తీసేసి 2 నిలబెట్టినారు. ఈ రోజు 5 ఎట్టపోయిందా అని అడిగితే ఎట్టపోయిందో తెలియదని పరిస్థితి ఉంది మీకు. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి తిట్టించుకోవడం కొత్త కాదు, తిట్లు తినడం కొత్త కాదు. దాని మహానాడు కార్యక్రమం పెట్టి ఏదో 10 మందికి తిట్టించాల్సిన అవసరం లేదు. అది మా యొక్క ఆలోచన కాదు, మా లక్ష్యం కాదు, మా లక్షణం కాదు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె తిడుతుంది, సొంత అమ్మ తిడుతుంది, బాబాయ్ కూతురు తిడుతుంది, సొంత వర్గం తిడుతుంది, కార్యకర్తలు తిడుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మహానాడు కార్యక్రమం ఎందుకు? రోజా గారు ఇక్కడ చూడండి, ఖర్చులు తగ్గించుకోవాలా అంటున్నావు. ఈ రోజు నువ్వు ఈవెంట్లు చేస్తున్నావు, షోలు చేస్తున్నావు, సినిమాలు చేస్తున్నావు, చెన్నైకి వెళ్తున్నావు, బెంగళూరుకి వెళ్తున్నావు, హైదరాబాద్కి వెళ్తున్నావు. ఆ షోల్లో, ఈవెంట్లో, సినిమాల్లో ఖచ్చితంగా జనరేటర్లు ఉంటాయి కదా, జనరేటర్లు తగ్గించు, దాంట్లో ఆయిల్ తగ్గించు, ముందు నీ మొహానికి మేకప్ తగ్గించు అని జనాలు అనుకుంటుండగా నేను విన్నా. ప్రామిస్ గా, నా ఉద్దేశం కాదు ఇది. జనరేటర్లు తగ్గించు. ఓన్లీ మహానాడు కార్యక్రమంలో ఉండే జనరేటర్లు ఏముంది, అందులో ఆయిల్ ఏముంది, అందులో వెహికల్స్ ఏముంది? ఈ సమస్య ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకి సంబంధించింది. కాన్వాయిల ఖర్చులు అక్కడ వినియోగించడం, భారీ స్టేజ్లో ఏర్పాట్లు కలిసి ఎంత ఇంధనం, అబ్బో అసలు నీ చదువుకి ఇంధనం అనే పదం రాదు, ఎవరో రాశారంతే. ఓకే డన్. ప్రజాధనం ఇంధనం వృధా అవుతుందో లెక్కిస్తే ఆశ్చర్యమే. ఏది ఈ మహానాడుకి అయ్యేదంతా చూస్తే నీకు ఆశ్చర్యం వేస్తుందా? నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించేటువంటి ఏదైతే మహానాడు ఉందో అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ ద్వారా చేసేటువంటి పూర్తి సొంత ఖర్చు తప్ప ప్రజల దగ్గర, నాయకుల దగ్గర తీసుకునేటువంటి డబ్బులు కాదని నీకు మరోసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు కాదు, గత 4 దశాబ్దాల నుంచి ఏర్పాటు చేసినటువంటి మహానాడు కార్యక్రమాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంటుంది. ఇది సొంత డబ్బులతో చేసేది. మీ అన్న మాదిరిగా ఎగ్గ పఫలకి, ఎలుకలు పట్టడానికి, కాగితాలకి, పెన్నులకి, ఫెన్సింగ్లకి, హెలిప్యాడ్లకి, ఐప్యాడ్లకి, లేకపోతే 3 పూట్ల స్టార్ హోటల్లో భోజనం చేయడానికి 26 జిల్లాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకి పెట్టినటువంటి ప్రజా డబ్బులు కాదు ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు సొంత ఖర్చులతో పెడతారు. ఇది గుర్తు పెట్టుకో. ఈ రోజు ఈవిడ ఇలా మాట్లాడింది, మోడీ గారు పిలుపునిచ్చారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదని. అసలు ఇది చూడండి ప్రజలారా, ఇలా చూడండి ప్రజలారా, నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అంటే ఎంత అభిమానమో, మోడీ గారిని ఎంత ప్రేమిస్తారో, ఆయన ఆలోచనని, ఆయన ఆచరణ ఎంత కోరిస్తారో తెలిసిందే. టీడీపీ పార్టీ పండుగ మహానాడు 2026 ఆన్లైన్లో మహానాడు నిర్వహణకు సీఎం చంద్రబాబు నిర్ణయం. పొదుపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం అంటే ఈ నెల 27, 28 చేస్తామని స్పష్టంగా అఫీషియల్ పేజీలో వచ్చింది. ఆగేవు రోజా, కొంచెం ఆగొచ్చు కదా, ఎదుటోళ్ళు కూడా కొంచెం సమయాన్ని ఇవ్వు. మోడీ గారు అన్నారు మొన్న, నిన్న ఆలోచించారు, నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యలో నీకేమంతా, నీకెందుకు నీకు ఏమైపోతుంది? నీకు చెప్పేవాళ్ళు లేరా? చెప్తే వినట్లేదా నువ్వు? ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా లక్షలాది మంది కార్యకర్తలు ఎటు కదలకండి, మోడీ గారి పిలుపు మేరకు మనం మంచి చేకూర్చాలంటే మనం పద్ధతిగా ఉండాలి, దయచేసి ఏమీ అనుకోకండి, ఖర్చు తగ్గించాలని చెప్పేసి కేవలం
కొద్ది మందిని మాత్రమే ప్రవేశపెట్టి చేస్తున్నటువంటి మహా పండుగ, ఎక్కడ ఉన్నా మహా పండుగ. కాబట్టి ఆర్కే రోజా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాల్సిందిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందులో నీకు నాకు ఏ శత్రుత్వం లేదు, కానీ నువ్వు ఏది మాట్లాడినా అందులో తప్పు ఉంటే నేను వేలితో చూపిస్తాను. ఇందులో మాట్లాడింది ప్రతి ఒక్కటి ప్రజలు అనుకుంటున్నారు, అది నీకు మరోసారి గుర్తు చేస్తూ ఉంటానమ్మా.